హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నవతాస్ వ్లాగ్స్. చాలా డేస్ అయింది వీడియోస్ చేసి. యాక్చువల్గా ఒంట్లో బాగాలేదు, చాలా నీరసంగా ఉంది. ఈ మధ్యన సమ్మర్ స్టార్ట్ అయినప్పటి నుంచి కొంచెం నీరసంగానే ఉంటుంది. కాకపోతే నేనేమనుకున్నానంటే బాడీ డీహైడ్రేట్ అయిపోయి కొంచెం నీరసంగా ఉంటుందేమో అనుకున్నాను. ఆల్రెడీ నా ఓల్డ్ వీడియోస్ చూసుంటే మీకు తెలుసు నాకు వెక్టిగా ఉందని చెప్పి. కానీ నేను దానికోసం అంత పట్టించుకోలేదు. స్టార్టింగ్ ఏంటంటే నెక్ పెయిన్ వచ్చింది. నెక్ పెయిన్ అంటే నేను జుంబా డ్యాన్స్ ఉంటాయి కదా, అవి చేస్తుంటే జిమ్కి వెళ్ళట్లేదు కదా అని చెప్పి రీసెంట్గా జుంబా చేస్తున్నాను. ఒక 1 వీక్, ఇప్పుడు కాదు ఒక 1 మంత్ బ్యాక్ జుంబా చేస్తుంటే సడన్గా నెక్ అంతా ఇక్కడ పట్టిసింది. ఇది పట్టడం బ్యాక్ అంతా పట్టినట్టు అయిపోయింది అనమాట. ఇంకా దానికోసం మెడిసిన్ వాడాను. మెడిసిన్ వాడడం అంటే నార్మల్గా మెడికల్ షాప్లోనే ఇలా నెక్ పట్టిసిందంటే వాళ్ళు మెడిసిన్స్ ఇచ్చారు 3 డేస్కి, అయినా తగ్గలేదు. మళ్ళీ వెళ్తే మళ్ళీ మెడిసిన్ ఇచ్చారు. యాక్చువల్గా ఏం జరిగిందంటే ఇయర్కి ఒకసారి నాకు నెక్ పెయిన్ వస్తుంది. నెక్ పెయిన్ ఆర్థోపెటిక్ దగ్గరికి వెళ్తాను. మీరు ఆ వీడియోస్ కూడా నేను చేశాను, ఇక్కడ స్క్రీన్ మీద కానీ లేకపోతే కింద నా కామెంట్లో పెడతాను. ఎందుకంటే నేను బైక్ ఎక్కువ, నా స్కూటీ ఎక్కువ డ్రైవ్ చేయటం. నెక్స్ట్ మా షాప్ దగ్గర మా ఫాదర్ వాళ్ళ షాప్ ఉంది, అక్కడ బిజినెస్ చూసుకోవడం ఇవి చేస్తాను. ఆల్రెడీ కొంతమందికి తెలిసే ఉంటుంది కాబట్టి అక్కడ షాప్ దగ్గర అలా ఉండిపోవటం అవన్నీ చేయటం వల్ల నెక్ ప్రాబ్లం వస్తుంది నాకు ఎక్కువ. అందుకే నెక్ ప్రాబ్లం వస్తుంది. అందుకోసం అని చెప్పేసి ఎప్పుడు ఆర్థోపెటిక్ దగ్గరికి వెళ్తాను. నా ఫేస్ చూసారు కదా ఇప్పుడు ఎలాగుందో, ఫుల్ చాలా నీరసంగా ఉంది. ఆర్థోపెటిక్ దగ్గరికి వెళ్తాను ఎవ్రీ ఇయర్ను. ఈసారి ఆర్థోపెటిక్ దగ్గరికి ఎప్పుడు ప్రతి ఇయర్ వెళ్తున్నాను కదా ఆర్థోపెటిక్ దగ్గరికి అని చెప్పేసి నార్మల్ డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత వాళ్ళు బీపీ అది చెక్ చేశారు. బీపీ 100/80 అలా ఉంది, 120/80 అలా ఉండాలి. లో బీపీ కొంచెం ఉంది కాబట్టి లెమన్ వాటరు మజ్జిగ అవి తీసుకోమన్నారు. నెక్ పెయిన్కి అయితే ట్యాబ్లెట్స్ ఇచ్చారు, ఐరన్ ట్యాబ్లెట్స్, బి కాంప్లెక్స్ ట్యాబ్లెట్స్, ఇంకా పెయిన్ కిల్లర్స్ అలాంటివి ఇచ్చి ఒకటి లిక్విడ్ ఇచ్చారు నెక్కి రాసుకోమని. అది రాసుకొని నెక్ అంతా చిన్న చిన్న పింపుల్స్లా వచ్చేసే కానీ నెక్ పెయిన్ అయితే తగ్గింది. ఒక 1 వీక్ నుంచి నెక్ పెయిన్ వల్ల అది ఇయర్ ఇవంతా పెయిన్ వచ్చి ఇంకా నెక్స్ట్ ఏం జరిగిందంటే వెక్టుగా వచ్చిందన్నమాట. వెక్టుగా అంటే ఈ నెక్ పెయిన్ వల్ల సరిగ్గా నిద్ర పట్టేది కాదు. మీకు చెప్పాను, ఒక వీడియో కూడా పెడతాను చూడండి. నేను చెప్పాను ఏంటంటే ఎక్కువ రెస్ట్ తీసుకోకపోయినా, ఎక్కువ స్ట్రెయిన్ అయినా, మెంటల్ టెన్షన్ అది ఫీల్ అయినా వెక్టుగా అన్నది స్టార్ట్ అయిపోద్ది, బ్రెయిన్కి రెస్ట్ లేకపోయినా అని చెప్పాను. కానీ దీనివల్ల ముందు నెక్ పెయిన్ వల్ల నాకు రెస్ట్ అది లేకపోవడం, ఇంకొకటి ఏంటంటే ఫేస్ మొహం విసరడం అంటారు కదా, ఆ మొహం విసురుతుంది. లో బీపీ ఉందేమో అందుకే ఫేస్ అది విసురుతుంది అని చెప్పేసి అనుకున్నాను. ప్రతిసారి బ్లడ్ టెస్టులు చేయించుకుంటే మనీ అయిపోతుంది, కానీ ఎన్ని బ్లడ్ టెస్టులు చేయించుకున్నానో ఎక్కువ డబ్బులు అయిపోతున్నాయి కానీ ప్రయోజనం ఏం లేదంటే, ప్రయోజనం అంటే అందులో ఏం లేదు. అయితే ఈసారి ఏం చేశానంటే నాకు తెలిసిన ఆమె డోక్రా అట్లా ఉంటారు కదా, ఏఎన్ఎం అంటారు కదా, మనకి గవర్నమెంట్వి పిల్లలకి ఇంజెక్షన్స్ కూడా వేస్తారు. వాళ్ళు తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళని అడిగాను, ఎందుకు బయట బ్లడ్ టెస్ట్లు అవి చేసుకోవడం, మనకి గవర్నమెంట్ హాస్పిటల్లోనే చేస్తున్నారు, మంచిగా చేస్తున్నారు, ఇప్పుడు ఒకసారి వెళ్ళి చెక్ చేయించుకో అని చెప్తే, అయితే ఆమె ఉన్నప్పుడు వెళ్ళాను. థైరాయిడ్, నెక్స్ట్ షుగర్, హెచ్పి అని చెప్పి హిమోగ్లోబిన్ టెస్ట్ అవి తీశారు, కౌంట్ అవి చూడటానికి తీస్తే అంతా బాగానే ఉంది. బ్లడ్ కూడా 13.5 ఎంత ఉంది, ఎక్కువే ఉంది. షుగర్ లేదు. బీపీ చెక్ చేశారు, బీపీ లేదు. హిమోగ్లోబిన్ అంతా బాగానే ఉంది. థైరాయిడ్ లేదు, ఏం లేదు. కానీ మొఖం విసురుతుందన్నమాట. అప్పుడు నాకు అర్థమైంది, అవును నాకు వెక్టిగా ఉంది కదా. అప్పుడు ఆమె చెప్పింది మాట ఏమనంటే, మేడం మీకు బ్లడ్ బాగానే ఉంది, బీపీ లేదు, అన్నీ నార్మల్గానే ఉన్నాయి, మీకు ఫేస్ ఇసురుతుంది అంటే, అప్పుడు నేను చెప్పాను నాకు 1 వీక్ ముందు నుంచి నెక్ పెయిన్, 1 మంత్ బ్యాక్ నెక్ పెయిన్ వచ్చింది, అది తగ్గింది, దాని తర్వాత మొహం విసరడం స్టార్ట్ చేసింది అంటే. నేను సడన్గా పడుకునేదాన్ని, ఒక గబుక్కుమని పైకి లేచాను. లేవగానే ఒక 2 సెకండ్స్ కళ్ళు తిరిగిపోయామాట. అప్పటి నుంచి నాకు ఇంకా టెన్షన్ స్టార్ట్ అయిపోయింది. నార్మల్గా స్టమక్ పెయిన్ కానీ ఏదైనా పెయిన్స్ వచ్చాయి అనుకోండి, కాళ్ళ నొప్పులు, కడుపు నొప్పి, వేలు నొప్పులు, చేతుల నొప్పులు ఇవి వచ్చాయి అనుకోండి, కామన్గా నేను అంత పట్టించుకోను, అంటే ట్యాబ్లెట్స్ వేసుకుంటాం, అవి మెయిన్ తగ్గుతాయి. కానీ తల తిరగడం అన్నది జరిగింది అనుకోండి, అసలు మనకి ఆ రోజంతా చాలా చిరాగ్గా ఉంటుంది. మెయిన్ ఏంటంటే వెక్టుగా ఉన్న వాళ్ళకి కళ్ళు తిరగడం, తర్వాత మళ్ళీ అది ఏమవుతుందో అని టెన్షన్ ఒకటి, ఎక్కడ పడిపోతామని ఒక టెన్షను, ఎప్పుడు తిరుగుతుందా అని టెన్షను. అది నేను పడతాను. చాలామంది కామెంట్ పెట్టారు, అది కామెంట్స్ చేశారు, వాళ్ళు సేమ్ ప్రాబ్లం నాకు మెసేజ్ చేస్తారు. అందుకే నేను మెయిన్ రిప్లై ఇవ్వడానికి కారణం ఏంటంటే
నేను పడ్డా నా బాధ, వాళ్ళు పడుతున్న వాళ్ళకి టెన్షన్ ఉంటుంది. నాకు ఇప్పుడు ఎంత టెన్షన్ ఉందో అంత టెన్షనే. అందుకే బేగా మ్యాక్సిమం రిప్లై ఇస్తాను వాళ్ళకి. ఇన్స్టాగ్రామ్లో కాల్ చేసిన, కొంతమంది పర్సనల్గా నెంబర్స్ పెట్టి కాల్ చేయమంటారు, వాళ్ళకి కాల్ చేసినా వాళ్ళు ఇదే చెప్తారన్నమాట, ఇలా టెన్షన్గా ఉంది అని అనేసి. అందుకోసం నేను రిప్లై ఇస్తాను. మెయిన్ ఏంటంటే మనకి చాలా డాక్టర్స్ చెప్తారు వెక్టిగో కోసం, వాటి కోసం. ఈ మధ్యకాలంలో కోవిడ్ స్టార్ట్ అయిన తర్వాత, కరోనా వచ్చిన తర్వాత, తగ్గిన తర్వాత చాలామందికి వెక్టిగో అన్నది, ఇదివరకు వెక్టిగో అన్నది తెలీదు చాలామందికి. 100 మెంబర్స్లోని ఒక 8 మెంబర్స్కి, 9 మెంబర్స్, 10 మెంబర్స్ అంతే తెలుసు. ఒక 90 మందికి తెలీదు. కానీ ఇప్పుడున్న రోజుల్లో ప్రతి ఒక్కరికి వెక్టిగో అంటే ఏంటో తెలుసు. దానికోసం అందరు తెలుసుకున్నారు. చాలామందికి కరోనా తర్వాత వెక్టిగో ఎక్కువ ఆ ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తున్నారు. నేను వీళ్ళందరికన్నా ముందు స్టార్టింగ్ నుంచే ఫేస్ చేశాను. ఆ వీడియో 3-4 ఇయర్స్ అయిపోయింది, అది కూడా పెట్టాను, కామెంట్లో పెట్టాను చూడండి. దానికే ఎక్కువ వ్యూస్, లైక్స్ వచ్చాయి. చాలామంది దాని తర్వాత దాని ఫుడ్, దాని ఎక్సర్సైజెస్, అది ఎలాగా మళ్ళీ ఆ వెక్టిగో కోసం వీడియోస్ చేయమన్నారు. కానీ నాకు మళ్ళీ చేసే ఛాన్స్ రాలేదు. ఎందుకు ప్రతిదీ అదే వీడియో చేయటం అని అనేసి అనుకొని కొన్ని చేశాను, ఆపేశాను. ఇప్పుడు మెయిన్ చేయడానికి రీజన్ ఏంటంటే మళ్ళీ వెక్టిగో స్టార్ట్ అయింది. ఈ నొప్పి కూడా కొంచెం ఉంది, చాలా నీరసం ఉంది. తర్వాత కళ్ళు తిరగటం తగ్గలేదు, ఇంకా ఇప్పటికీ తగ్గలేదు. 5 డేస్ అవుతుంది, 5 డేస్ 1 వీక్ అవుతుంది. నేను మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. ఇంక ఈఎన్టీ డాక్టర్ దగ్గరికి ఏమి వెళ్ళలేదు, ఎందుకంటే ఈ వెళ్తుంటే ఇప్పటివరకు వెళ్ళిన హాస్పిటల్ అన్నీ వెళ్ళటం, మందులు వేసుకోవటం, అలాగా మామూలుగా జనరల్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి 500, అలాంటిది ఎక్కడికైనా వెళ్ళాలన్నా 500, ఆ మెడిసిన్ ఒకటి అలాగ ఒక 3-5,000 అయిపోతుంది అన్నమాట. ఇంకెందుకని నార్మల్ గవర్నమెంట్ హాస్పిటల్లో చెప్పాను కదా, ఆవిడ తెలిసిన ఆవిడ, ఆ డాక్టర్ అన్నారన్నమాట, ఒకసారి మీరు చెక్ చేయించుకోండి, అదే వెక్టిగో ఏదో ఉన్నది కదా అని అనేసి అన్నారు. ఇప్పుడు ప్రస్తుతానికి మెడిసిన్స్ ఏంటంటే ఎక్కువ వేసుకున్న ఇబ్బందే, మెడిసిన్స్ వేసుకోవడం వల్ల బాడీ అది అంతా ఇదవుతుంది అని చెప్పేసి నేను వీడియోస్లో కూడా చెప్పాను. మెడిసిన్ వేసుకున్నా కూడా మనం తగ్గించుకోవడానికి కొన్ని ఆలోచనలు తగ్గించుకోవాలని. నేను అలాగే ఉన్నాను, ఆలోచనలు అవన్నీ తగ్గిపోయాయి, పూర్తిగా ఏం పెట్టుకోవట్లేదు. కానీ ఇప్పుడు మా అన్నయ్యకి కూడా సేమ్ ప్రాబ్లం, వాళ్ళు హోమియోపతిలోని వాడుతున్నారన్నమాట. అన్నయ్య మెడిసిన్ చెప్పాడు, నాకు మెసేజ్ పెట్టాడు. ఇక్కడ నేను పెడతాను, వీలైతే స్క్రీన్ మీద వేస్తాను, లేకపోతే కింద కామెంట్లో పెడతాను. ఇప్పుడు వెళ్తున్నాను, ఇంకా వెళ్ళే ముందు మీతో షేర్ చేసుకుందాము. తర్వాత అది ఒక 1 డే ఇగానే రిజల్ట్ తెలుస్తుంది అని అన్నారు, అంటే ఎలా ఉందో తెలుస్తుంది అన్నారు. అది చూసుకుని ఇప్పుడు నెక్స్ట్ వీడియో మళ్ళీ చేస్తాను. ఇప్పుడు వెళ్తున్నప్పుడు మ్యాక్సిమం ఈ వీడియోలోనే నేను చూపిస్తాను ఎక్కడ తీసుకున్నాను ఏంటి అని అన్నది. నాకు తగ్గిన తర్వాత మళ్ళీ వీడియో చేస్తాను. ఇప్పుడైతే ఇది అడ్రస్ చెప్పాడన్నమాట. మేమైతే వైజాగ్లోని గోపాలపట్నం ఆ ఏరియాలో ఉంటాము. మేము ఇప్పుడు వెళ్ళవలసిన ఏరియా ఏంటంటే ప్రహ్లాదపురం. అక్కడ నేను ఆ షాప్, హోమియోపతికి సంబంధించిన మెడిసిన్స్ అమ్ముతారంట. అన్నయ్యకి నాకు సేమ్ ప్రాబ్లం కాబట్టి నాకు కూడా ఇది ఈ చెవులోని సౌండ్ రావట్లేదు, కానీ ఏదో దూది పెట్టుకున్నట్టు అనిపిస్తుంది అన్నమాట, అలా దూది పెట్టుకుని ఉన్నట్టు. అదొకటి, కన్ను కొంచెం నొప్పిగాను, ఇక్కడ నొప్పిగా ఉంది. సేమ్ అవే ప్రాబ్లము, కొంచెం బుర్ర ఇసరటం, కళ్ళు తిరగటం, బుర్ర ఇసరటం, ఇవే సేమ్ ప్రాబ్లమ్స్ మా బ్రదర్కి కూడా ఉన్నాయి. కాబట్టి తను చెప్పిన మెడిసినే తీసుకొని మార్నింగ్ టైంలో ఒక 6 అలాగా వేసుకోమన్నారు. ఆ మెడిసిన్ ఎలా ఉంది ఏంటి అన్నీ చూపిస్తాను. ఇప్పుడు మా ఫాదర్ వస్తారు, మా ఫాదర్ దగ్గరికి వెళ్ళి మా ఫాదరు నేను ప్రహ్లాదపురం వెళ్తాము. అంటే మాకు గోపాలపట్నం నుంచి ప్రహ్లాదపురం సింహాచలం వెళ్ళే దారిలోని ఆ షాప్ కూడా మీకు చూపిస్తాను. నేను ఫస్ట్ టైం చూడడం షాపు, మీకు చూపిస్తే మీకు ఏదైనా యూజ్ అవుతుంది అనుకుంటే ఒకసారి వాళ్ళని కలండి. నాకు ఏదైనా యూజ్ అవుతుందా లేదా అన్నది నెక్స్ట్ వీడియోస్లో నేను షేర్ చేసుకుంటాను కంపల్సరీగాను. మ్యాక్సిమం అయితే ఈ వీడియోలోనే షేర్ చేస్తాను. ఒకవేళ లేకపోతే మెడిసిన్ ఎలా పనిచేస్తుంది అన్నది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇప్పుడైతే ప్రస్తుతానికి నేను స్టార్ట్ అయిపోతాను. కొంచెం చూసారు కదా ఎలా ఉన్నానో డల్గా, అందుకే నేను రీల్స్ చెయ్యట్లేదు, రీల్స్ కానీ షార్ట్స్ కానీ చేయట్లేదు. ఓల్డ్ షార్ట్స్ ఉంటే వాటికి డబ్బింగ్ చెప్పి వీడియో అయితే పెట్టాను. మా బ్రదర్కి అయితే చాలా బాగా క్లియర్ అయ్యింది. మా బ్రదర్ ఏంటంటే మార్నింగ్ ఒక 6 అంటే చిన్న చాక్లెట్స్ లా ఉంటాయి అన్నమాట. అవి ఎలా చెప్పాలంటే చిన్న బిళ్ళల్లా ఉంటాయి, రౌండ్ గాను, అవి స్వీట్ గానే ఉంటాయి. మనము వాటర్ దేని కాకుండా డైరెక్ట్ గా వేసుకోవడమే. తనకైతే మంచి రిజల్ట్ వచ్చింది అనేసి నాతో చెప్పగానే ఇంకా నేను స్టార్ట్ అయ్యి వెళ్ళానమాట. ఎందుకంటే 1 మంత్ నుంచి ఆల్రెడీ 10 డేస్ నుంచి నెక్ పెయిన్ కాదు, కళ్ళు విసరడం స్టార్ట్ అయింది. కాబట్టి నేను ఏమనుకున్నానంటే ఒకసారి వెళ్ళి చూపించేసుకోవడం బెటర్ అనిపించింది. మెయిన్ ఏంటంటే అక్కడ ఈ
హోమియోపతి ఏంటంటే మెయిన్ మన డీటెయిల్స్ అన్నీ రాసుకొని అప్పుడంతా మెడిసిన్ ఇస్తారన్నమాట. అలా కాకుండా మా బ్రదర్ ఇలా పంపించాడని చెప్పగానే మెడిసిన్ అయితే ఇచ్చారు. నాకు ఎలా వర్క్ అయింది ఏంటి అన్నది నెక్స్ట్ వీడియోస్లో నేను షేర్ చేసుకుంటాను. ఈ వీడియోలో ఫుల్గా డీటెయిల్గా చెప్పలేకపోయాను, ఎందుకంటే నేను వెళ్ళి తీసుకొని అది యూజ్ చేసిన తర్వాతే కదా అది ఎలా ఉంది యూజ్ అన్నది. మా బ్రదర్కి అయితే ఫుల్గా అంటే తనకి ఎప్పుడైనా తిరగగానే ఒక 8 అలాగా చిన్నవే కాబట్టి వేసుకున్నారు. నాకేం చేశారంటే సేమ్ మెడిసిన్ కాకుండా నాకు మెడిసిన్ మార్చి ఇచ్చారన్నమాట. వీళ్ళు ఏంటంటే కొంచెం ఏజ్డ్ పర్సన్స్ కాబట్టి కొంచెం చేదస్తాలు అలా అంటారు కదా, అలా ఉంటాయి, వీడియోస్ తీయనివ్వరు. అందుకోసం అని చెప్పి అలా ఎలాగే జస్ట్ వీడియో తీశాను. ఈ మందు ఎలా యూజ్ చేయాలి ఏంటి అన్నది మనకి ఇలా పేపర్ ఇస్తారన్నమాట. ఉల్లిపాయ, వెల్లుల్లిపాయ, దాచిన చెక్క, గసగసాలు, లవంగాలు ఇలాంటివి ఏమి తినకూడదు. నెక్స్ట్ చిన్న చిన్న చాక్లెట్స్లో ఉన్నాయి కదా ఆ మందు, దాన్ని మనము పేపర్లో కానీ లేకపోతే ఆ డబ్బాతోనే ఇలా అనుకొని వేసుకోవాలి. నెక్స్ట్ అవి తీసుకున్న తర్వాత మంచినీళ్ళు ఎన్ని నిమిషాల తర్వాత తాగాలి, ఆ తర్వాత ఆల్కహాల్ అలాంటివి తాగకూడదు, ఇవన్నీ డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి దాని మీద రాసి. అది మనం ఒకసారి చదువుకొని నెక్స్ట్ వాళ్ళు క్లియర్గా కూడా చెప్తారు ఇచ్చేటప్పుడు. ఇక్కడ చూసారు కదా వెట్టిగో అని చెప్పేసి రాశారు. ఇవి అన్నీ మనకు అక్కడక్కడ వేసిస్తారు. హోమియోపతి కోసం మీకు తెలిసే ఉంటుంది, లేకపోతే ఒకసారి యూట్యూబ్ ఛానల్లో సెర్చ్ చేయండి. నెక్స్ట్ నేను ఫుల్ డీటెయిల్స్ కూడా ఇక్కడ మీకు ఫుల్ అడ్రస్ ప్రహ్లాదపురం ఈ అడ్రస్ అన్ని ఇచ్చాను కదా, అక్కడ మీకు డైరెక్ట్గా చూపించాను. హాట్ చిప్స్ సెంటర్ ఉంది కదా, దాని పక్కనే రాజస్థానీ స్వీట్స్ పక్కనే ఉంది షాప్ అయితే. ఇవి నేను ఇంటికి తీసుకొని వచ్చిన తర్వాత వేసుకున్నాను. నాకైతే 2 పిల్స్ లాంటివి, చిన్న టాబ్లెట్స్ లాంటివి వేసుకోమని చెప్పారు. జస్ట్ అది చప్పరించడమే, స్వీట్గానే ఉంది. కానీ అది నెక్స్ట్ ఎలా వర్క్ అయింది అన్నది మీతో షేర్ చేసుకుంటాను. నేను నెక్స్ట్ వీడియోలో కూడా వెట్టిగో నాకు ఎలా ఉంది ఏంటి అని అన్నది కూడా ఫుల్ డీటెయిల్స్ అన్ని నెక్స్ట్ వీడియోలోనే చెప్తాను. ఇది వీడియో టాపిక్ అయితే. ఇంకా డీటెయిల్స్ కావాలంటే మీకు నెంబర్ అవన్నీ ఆ బాటిల్ మీద ఇచ్చాను, ఒకసారి స్క్రీన్ షాట్ ఉంటుంది తీసుకోండి. ఇక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ అడగండి. నేను కూడా నాకు వ్యక్తిగా వచ్చిన తర్వాత నేను ఇంకెవరిని అడగాలి అని చెప్పి నేను వీడియోస్ అన్నీ చూశాను. అందరూ డాక్టర్స్ చెప్పడమే, పేషెంట్ ఎవరు చెప్పలేదు కదా, నేనైనా కొంచెం హెల్ప్ చేసినట్టు ఉంటుంది అని చెప్పి వీడియో అయితే స్టార్ట్ చేశాను. ఇక నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అందరికీ టేక్ కేర్, బాయ్ బాయ్.